హలో సెక్రటరీ సార్, నేను సిద్ధుల్ని మాట్లాడుతున్నా. మా 8వ వార్డులా కరెంటు బుగ్గలు ఎన్నడేస్తారు సార్? కాలిపోయి నెల కావస్తుంది. కరెక్టేనబ్బా, కానీ మా కాడ పైసలేడి చెప్పు, మా జీతంలోకి వెళ్ళి పెట్టాలనా ఎట్లా అని కార్యదర్శి గారు. అదే సర్పంచ్ ఉన్నాడనుకో, అరే ఏమైందన్నా గిట్లనే ఉంటదా, గిందికేనా నీకు ఓటేసింది అని గట్టిగా మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు సర్పంచులు లేరాయే, ఇక కొత్తలకు సుతా యాళ్ళైంది తీయుర్రి. చలికాలంలో వాతావరణం గరమయ్యే ముచ్చటేందంటే సంక్రాంతి కాగానే సర్పంచ్ ఎలక్షన్లట. 12,000 పల్లెలు ఉన్నాయి కాబట్టి అంతటి ఒకటే పారి కాకుండా 4,000 లెక్కమట్టి 3 మాటల ఓట్లు పెట్టే ఆలోచన చేస్తున్నదట గవర్నమెంట్. మరి రిజర్వేషన్ల సంగతి ఏంది అంటారా? కులగణన సర్వే దగ్గర పడ్డది. ఏ కులం బలగం ఎంత అని తేలితే రిజర్వేషన్ల మీద రిపోర్ట్ వస్తుంది. మళ్ళా కేసులు గిట్లా కాకుండా హైకోర్టుకు పంపి బీసీ రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారట. ఇదంతా ఓ నెల రోజులు పడుతుంది. అప్పటి వరకు సంక్రాంతి పండుగ అటెంక ఓట్ల పండుగ. 10 నెలల మరి సర్పంచులు లేక స్పెషల్ ఆఫీసర్ రైల్వర్ నడుస్తుంటే అంత ఆగమాగం జగన్నాథం. సెంటర్కి వెళ్ళి పైసలు వచ్చుడు కూడా ఆగిందట. ఎన్నడో ఓట్లు పెట్టాల్సి ఉండే గానీ బీసీలకు రిజర్వేషన్లు పెరగాలనే డిమాండ్ ఉన్నది కాబట్టి ఈ కార్యం నడుస్తుంది అన్నట్టు. దీంతో సంబంధం లేకుండానే సర్పంచ్ కావాలని కాయిష్ వార్తలు ఆపాలరు మేనిఫెస్టోలతోటి అదరగొడుతున్నారు. కొన్ని ఊళ్ళ సిట్టింగ్లు కూడా చాలా అయినట్టుల్లో. ఇదైనాక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఊరు లీడరే కాదు స్టేట్ లీడర్ కూడా నజర్ వేసినట్టే. ఈ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా తయారు ఉండాలి, ఎక్కువ పదవులు మన పార్టీకే రావాలని ప్లాన్లు వేస్తున్నారు. పార్టీల గుర్తులు ఉండకున్నా వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారైతారు, అప్పుడు తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే పాత సర్పంచులు దిగిన ఏడాదికి కొత్త సర్పంచులు వస్తారు అన్నట్టు. టైం దగ్గర పడుతుంది, చూసుకోండి మరి.